సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త సమన్వయకర్తలకు పార్టీ కేడర్ సహాయ నిరాకరణ చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని మార్చాలనే డిమాండ్ వస్తోంది. విశాఖ జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ల టెన్షన్ పట్టుకుంది. ఇప్పటి వరకు ప్రకటించిన 6 జాబితాల్లో కొందరికి మాత్రమే టికెట్లు ఖరారయ్యాయి. మరికొందరికి ఇంకా సీట్లు ప్రకటించలేదు. దీంతో వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ముందుగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి అసెంబ్లీ సీటు కేటాయించారు. ఆ తర్వాత మళ్లీ మార్చి మత్స్యలింగంకు సీటు ఇచ్చారు. విశాఖ పార్లమెంటుకు బొత్స ఝాన్సీ పేరును ఖరారు చేశారు. అనకాపల్లికి మీసాల భరత్, పాయకరావుపేటకు కంభాల జోగులు ఇన్ఛార్జిగా నియమించారు. గాజువాక ఉరుకోటి చందును అభ్యర్థిగా నిర్ణయించింది. అయితే మిగతా స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందా లేదా ఒకవేళ మార్పు చేస్తే కొత్త నేతలు ఎవరు అనే చర్చ సాగుతోంది. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అమర్కు సీటెక్కడా, అసలు సీట్ ఇస్తారా ఇవ్వరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విశాఖ ఈస్ట్ కి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇన్ఛార్జిగా ఉన్నారు. నార్త్ సీటుకు కేకే రాజు, సౌత్ నియోజకవర్గానికి వాసుపల్లి గణేష్ కుమార్, వెస్ట్ కు అడారి ఆనంద్, భీమిలి సీటుకు అవంతి శ్రీనివాస్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు యలమంచిలకి కన్నబాబురాజు, చోడవరం సీటుకు కరణం ధర్మశ్రీ, మాడుగుల నియోజకవర్గానికి బూడి ముత్యాల నాయుడు, పెందుర్తి సీటుకు అదీప్ రాజ్, నర్సీపట్నం స్థానానికి పెట్ల ఉమాశంకర్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు. కానీ వీరి సీట్ల విషయంలో స్పష్టత రాలేదు. ఎవరిని పక్కన పెడతారో, ఎవరిని అందలమెక్కిస్తారో తెలియని పరిస్థితి వైసీపీలో ఉంది. తూర్పు నియోజకవర్గంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ పనిచేసుకుపోతున్నా మళ్లీ అక్కరమాని విజయ నిర్మల టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మేయర్ గొలగాని వెంకట హరికుమారిని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు వైసీపీని సమన్వయం చేస్తున్నారు. కానీ కాయల వెంకటరెడ్డి సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజును పక్కన పెట్టి అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. చొక్కాకుల వెంకట్రావుతో పాటు మరికొందరు కూడా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నర్సీపట్నంలో పెట్ల ఉమాశంకర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ చింతకాయల సన్యాసిపాత్రుడు ఫ్యాన్ పార్టీ టికెట్ కోసం రేసులో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్ ఇస్తే సహకరించబోమని క్యాడర్ వార్నింగ్ ఇస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు సీట్ ఇస్తే ఓడిస్తామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు. కార్పొరేటర్లు సహాయ నిరాకరణ పాటిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇప్పటికే 2 కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో వాసుపల్లి టికెట్ విషయంలో వైసీపీ అధినాయకత్వం పునరాలోచనలో పడినట్టు సమాచారం. అలాగే గాజువాక నియోజకవర్గ ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ ఉరుకోటి రామచంద్రరావును సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. రామచంద్రరావు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని పార్టీ అధిష్టానంకు చెప్పినట్టు తెలిసింది. దీంతో ఈ నేత స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మేయర్ గొలగాని వెంకట హరికుమారిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశాన్ని ఫ్యాన్ పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీటికి తోడు అనకాపల్లి లోక్సభ సీటును ఈసారి సిట్టింగ్ ఎంపీ సత్యవతి ఇవ్వరనే టాక్ ఉంది. మంత్రి అమర్ కు ఈ పార్లమెంటు సీటు ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతోంది. వైజాగ్ వైసీపీలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.